డాక్టర్ గారు, అంగ పరిమాణాన్ని పెంచుకోవడం ఎలా? సాధారణంగా చాలామంది వాళ్ళు తమ అంగ పరిమాణం చిన్నదిగా ఉంది అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో పెద్దలు కనీసం ఒక అరడుగైనా ఉండాలనుకుంటారండి. స్తంభించడం సరే ఒక అడుగు ఉండాలనుకుంటారు. అంత ఉండాలి. ఒక గుర్రానికో గాడిదకో ఉన్నట్లు అంత ఉండాలనుకుంటారు. అంత ఉండాలని ఉద్దేశం. ఎందుకుంటే మనసులో అలా ఉంటుంది. కానీ ఒకటి తెలుసుకోవాలండి, స్తంభించిన పురుషాంగం ఎవరికైనా సరే, ఎంత పొడిగైన వాడికైనా సరే, ఎంత లావాటి అయిన వాడికైనా సరే, ఎంత బస్తాది లాంటి వాడికైనా సరే, స్తంభించిన పురుషాంగం 5 నుంచి 6 అంగుళాలు, 5 లేక 6 అంగుళాలు ఉంటుందండి. అంతే. ఎక్కడో కొద్ది మందికి 6.5, ఇంకొంతమందికి 7.5. ప్రపంచంలో చాలా పొడుగైన పురుషాంగం ఉందండి. రికార్డులో ఏంటంటే 7.5 అంగుళాలండి. 7.5 అంగుళాలు. చాలా పొడుగైన అంగము స్తంభించినప్పుడు, గట్టిపడ్డప్పుడు ఎంత అన్నారు? 7.5 అంగుళాలు, అడుగులు కాదు. మనం మనుషులకి అంతే ఉంటుంది. కానీ వాళ్ళ దృష్టిలో ఎంతో ఉండాలనుకుంటారు. చాలా పొడుగు ఉండాలి. ఆ పొడిగేటి వాళ్ళకే తెలియదు. కానీ ఉన్నదానికి వాళ్ళు సాటిస్ఫై కాదు. నాకు ఇంతే ఉంది ఏంటి, ఇంతే ఉంది అంటారు. అంతే ఉంటుంది. వాళ్ళ దృష్టిలో ఏదో ఇంత లావుగా, ఇంత పెద్దదిగా ఉండాలనుకుంటారు. అంగం స్తంభించబడి ఎంత ఉంటుందో అంత మామూలుడు కూడా ఉండాలనుకుంటారు. ఒక మాట గుర్తించాలండి, పురుషాంగం అనేది మామూలు సమయంలో మూత్రం పోసుకోవడానికి ఒక గొట్టం మాత్రమే. అది గుర్తుంచుకోండి. ఇంతకని చెప్పలేము. మామూలు సమయంలో పురుషాంగం కేవలం మూత్రం పోసుకోవడానికి, మూత్ర విసర్జనకి ఒక గొట్టం, ఒక ట్యూబ్ అంతే. అది పురుషాంగం అనుకుని పెద్ద అది ఇలా ఉండాలని చూసి కేవలం మూత్రం రావడానికి ఒక పైప్ లైన్ అంతే. సెక్స్ పరంగా స్తంభించడం మాత్రం, సెక్స్ పరంగా ఉద్దేశించడం అది అప్పుడు సెక్స్కి ఉపయోగపడుతుంది అంతే. మామూలు దేవులు మొత్తం దాన్ని చూసి, మామూలు సమయంలో చూసి నాకు ఇంతే ఉంది అని ఏంటి అసలు అనవసరంగా ఆరాటం. స్తంభించినప్పుడు ఎవరికైనా సరే, ఎలాంటి వాళ్ళకైనా సరే 4.5 ఇంచెస్ ఉంటాయండి. 4.5 ఇంచ్ అలాంటివి ఉంటాయి. అసలు స్తంభించిన పురుషాంగం 3.5 అంగుళాలు ఉంటే చాలండి. స్త్రీ యోని మామూలు సమయంలో ఎంత ఉంటుందో తెలుసా? కేవలం 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. స్త్రీ యోని లోపల యోని మార్గం ఉంటుంది. ఆ మామూలుగా అంతా 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాల మధ్య ఉంటుంది. 3.5 అంగుళాలకు మించి ఎవరు పొడిగే ఉండదు, లేడు. పురుషాంగం పరిమాణం బట్టి అది సాగుతుంది. ఎలా అయితే మగవాడికి మామూలు ఉడిచి చిన్నగా ఉండి స్తంభించడం దానికి డబల్ త్రిబుల్ అవుతుందో, అదేవిధంగా పురుషాంగం పరిమాణం బట్టి అది సాగుతుంది. అంతకని ఎక్కువ ఎంతవరకు సాగుతుంది అనుకున్నారు? అది 6 అంగుళాలు, మ్యాక్సిమం 7 అంగుళాలు సాగుతుందండి. అంతకని సాగదు. ఆడవాళ్ళ యోని మామూలు సమయంలో 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు ఉంటుంది. పురుషాంగం యోని మార్గంలోకి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ప్రెషరైజ్ చేస్తే లోపలికి సాగేది యోని మార్గం కేవలం 6.5 7 అంగుళాలు ఉంటుంది. అంతకంటే సాగదు. అంతకంటే పెద్దదిగా ఉంటే యోని పైభాగం చీరుకుపోతుంది. ఇంత బ్లీడింగ్ అయిపోతుంది. లోపల ఫార్నిక్స్ రప్చర్ అయిపోతుంది. చాలా ప్రమాదం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అది చాలా ప్రమాదం. స్త్రీ షాక్లోకి వెళ్ళిపోతుంది. బ్లీడింగ్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోతుంది. అంచేత ఏదో మగవాడు ఇంత పొడుగ్గా ఉంచుకుని ఏదో మగతనం చూపించుకోవాలనుకుంటే మాత్రం ఆడదాని ప్రాణాలు తీసేట్లు అవుతుంది. కేవలం మగవాడి పురుషాంగం మామూలు సమయంలో చెప్పానే, పాస పూసుకునేది గొట్టం ఉందే, మామూలు టైంలో ఇది గొట్టమే. ఆ గొట్టం ఎంత ఉంటుంది సార్? 2 అంగుళాల నుంచి 4 అంగుళాల మధ్య ఉంటుందండి. మామూలు సమయంలో ఆ పురుషాంగం 2 అంగుళాల నుంచి 4 అంగుళాలు ఉంటుంది. స్తంభించినప్పుడు 4.5 అంగుళాల నుంచి 6.5 అంగుళాలు అవుతుంది. కొందరికి 4.5 అంగుళాలు అవుతుంది, కొంతమంది 5 అవుతుంది, కొందరికి 5.5 అవుతుంది, కొంత 6, 6.5, 7 అనేది చాలా రేరు. తెలుసుకొని అంతకనే ఉండదు. ఇంత ఉండాలనుకుంటారు. ఉండకూడదు చెప్పాయి కదా. వాళ్ళకి పురుషాంగం పైకి ఎక్కువ ఉందా, ఆడదానికి ప్రాణం తీసేటి లెక్క. చిరిగిపోతుంది. పైన టాప్ ఉంటుంది కదా, టాపు చిరిగిపోతుంది. అంచేత ఎవ్వరు స్త్రీకి యోని మార్గంలో కామనాడులు కేవలం 2 అంగుళాల దాకానే ఉంటాయి యోని మార్గంలో. అంతకంటే ఎక్కువ ఉంటే ఆడదానికి ఏమీ ఉండదండి.
అంతకంటే లోపల పురుషాంగం ఎంత పొడిగైనా మగాడికి ఎంత పొడుగుందని వీడికి సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ తప్ప ఆడదానికి అంతా ఎక్కడ తృప్తి అంటే క్లైటోరిస్, యోని రంధ్రం, యోని లోపల అంగుళం లోపల జీ స్పాట్ అని ఉంటుంది. ఇంకా యోని మార్గం లోపల 2 అంగుళాల వరకే కామనాలు ఉంటాయి. తర్వాత ఏ రకం నాడులు ఉండవు, కామనాలు ఉండవు. ఇంక ఎంత ఉంటే ఎంత, ఏం లాభం. అందుకని సంబంధించిన పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలండి, మ్యాక్సిమం 4 ఇంచెస్. అంచేత నా అంగం చిన్నది, పెద్ద దవ్వాలి అనుకుంటాడు మగాడు. పరమ వేస్ట్, పెద్దదైన పరమ వేస్ట్. ఆడదానికి ఏమీ తృప్తి ఉండదు, దానివల్ల ఎక్స్ట్రా తృప్తి ఏమి ఉండదు. కొంతమంది ఆడవాళ్ళకి ఏం తృప్తి ఉండదు అంటే ఈ మగాడి వల్ల, ఈ మగాడిని చూసి వాళ్ళకి ఏం ప్రేరణ కలగదు. ఈ మగాడి యొక్క మగాడిని చూసి ఏమనిపించదు వాళ్ళకి. ఈ మగవాడు లేదా స్టీకర్స్ కళ్ళ వల్ల వాళ్ళకి తృప్తి. వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు మన అంగం చెంది అంటుంటారు కదా. అంతే కొంత లేడీస్ ఏమనుకుంటారు, నా తృప్తి కలగలేదంటే మగవాడి అంగం చిన్నది కనుక ఆ తృప్తి కలగలేదు అనుకుంటారు. వాళ్ళు అంతే పిచ్చోళ్ళు. మగవాడి అంగం పొడుగు లేదు కనుక నాకు తృప్తి లేదు అనుకుంటారు. వాళ్ళు తృప్తి లేకుండా దానివల్ల కాదు, వాళ్ళ మనసు తృప్తి కలిగి చేసుకోవాలి. వాళ్ళు ఆ మనసుని ప్రేరణ కలిగించుకోవాలి. వాళ్ళు ఆ మనసుకి ప్రేరణ కలిగించుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏదో తృప్తి కలలేదు. కాని వాళ్ళు ఏమనుకుంటారు, మగాడి లింగం చిన్నదిగా ఉండబట్టి నాకు తృప్తి కలలేదు అనుకుంటారు. వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు తెలియక. వీళ్ళ మాటల వల్ల, మగాడి మాటల వల్ల ఆడదల్లా అనుకుంటుంది. వాళ్ళకి జ్ఞానం అంతే. మగాడికి ఎలా జ్ఞానం లేదో ఆడదానికి అంత జ్ఞానం ఉంటుంది. వాళ్ళ పెద్ద గొప్ప జ్ఞానం ఉండదు, అందరికీ మాట పెట్టి అనుకుంటారు. వాళ్ళకు కూడా, ఆడవాళ్ళకు కూడా తృప్తి ఎక్కడ కలుగుతుంది, బయట యోని శేషంలో కలుగుతుంది, యోని రంధ్రం దగ్గర కలుగుతుంది. యోని లోపల జీ స్పాట్, ఒక అంగుళం లోపలే పై భాగంలో జీ స్పాట్ ఉంటుంది. దాని 2 ఇంచెస్ వరకే కామనాళ్ళు. అంటే కామపరంగా ప్రేరణ పొంది తృప్తినిచ్చే నాళ్ళు కేవలం యోని మార్గంలో 2 అంగుళాల వరకే ఉంటాయి, తర్వాత ఉండవు. అందుకని అంగ పరిమాణం పెంచుకోవడం ఎలా అనుకునేది ఏమీ అసలు పెంచడం కుదరదు. అంగ పరిమాణాన్ని పెంచడానికి ఏ రకం మందులు లేవు. కానీ ఇలాంటి పిచ్చోళ్ళని పట్టుకుని వీళ్ళని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, ఇగో ఈ మందులు వాడు, ఈ పంపు వాడు, ఈ బిళ్ళలు వాడు, ఈ తైలాలు వాడు, దీనివల్ల నీ అంగపరిమాణం పెరుగుతుంది సోషల్ మీడియాలో పెద్ద ప్రకటనలు ఇస్తారు. పిచ్చోళ్ళు వేలు తగిలేసుకుంటారు. ఏది వాడినా ఏం చేసినా సరే పురుషాంగ పరిమాణం పెరగదు. ఎవడైనా పెంచుదని చెప్తే పెద్ద మోసగాడు, గుర్తుంచుకోండి. అంగ పరిమాణం పెంచడం కోసం నేను ఏదో మందు ఇస్తాను, తైలం ఇస్తాను, బిళ్ళ ఇస్తాను, లేహ్యం ఇస్తాను, లేదా పంపిస్తాను, లేదా కరెంటు పెడతాను, షాక్ తెరిపిస్తాను అని చెప్పేవన్నీ బూటకాలే, 100 బూటకాలే. నమ్మొద్దంతే. మీలాంటి వాళ్ళని అమాయకుల్ని వాళ్ళు మోసం చేసి దగాకూడదు ఉన్నారు. మీ మీద క్యాష్ చేసేవాడు 3000, 5000, 10,000 దోచుకుంటున్నారు. మీ యొక్క అమాయకత్వంతో దోచుకుంటున్నారు వాళ్ళు. దుర్మార్గులు వీళ్ళందరూ, మోసగాళ్ళు, 420 గాళ్ళు వాళ్ళందరూ. ఒక్కడు కరెక్టే చెప్పడు. ఎందుకంటే కావాల్సిన డబ్బులే. మీరు ఎలా చేస్తే వాళ్ళకి ఏంటి, మీకు మీ జేబు ఎంత ఖాళీ అయిపోతుంది వాళ్ళకెందుకు. అంచేత పురుషాంగం పెంచడం కోసం మందులు లేవు, తైలాలు లేవు, ఇంజక్షన్లు లేవు, ఏమీ లేవు. దాని గురించి ఆలోచించకండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అంగం స్తంభిస్తుందా లేదా అంతే కావాలి. అంగం స్తంభించకపోతే కారణాలు చాలా ఉంది, అవి తర్వాత చెప్పుకుందాం. మీకు సెక్స్ పరం కోరికలు, అంగం గట్టిపడుతుంది లేదా, సెక్స్ చేస్తున్నారు లేదా అంతే కావాలి. సెక్స్ పరం కోరుకుంది, అంగం గట్టిపడుతుంది, సెక్స్ చేస్తున్నారు, చాలు. మరి స్త్రీకి తృప్తి కలగలేదంటే మీరు తగిన విధంగా ఫోర్ప్లే చేయట్లేదు అన్నమాట. ఆవిడ తగిన విధంగా ప్రేరణ కలిగించడం లేదన్నమాట. లేదా ఆవిడ చూసి మీరు ప్రేరణ పొందటం లేదన్నమాట. అవన్నీ వేరే విషయాలు. అంతేగాని అంగ పరిమాణం బట్టి లేదు అని చెప్పి దాని గురించి ఆలోచించకండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.